నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 90s లాగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి గారి పాట వినపడుతుంది. ఆ మీసాల పిల్ల మీసాల పిల్ల అని చెప్పి మొదట్లో ఈ పాట విడుదలైనప్పుడు ఇదేంది క్రింజ్ మ్యాక్స్ లాగా ఉంది. సో అనిల్ రావిపూడి అంటేనే పెద్ద రాడ్ పెడతాడు. సో ఆయన సినిమాలన్నీ తీసుకుంటే పటాస్ నుంచి తీసుకుంటే రాజాది గ్రేట్ తప్ప మిగతా అన్ని క్రింజ్ మూవీసే తీస్తాడని చెప్పి తెగ ట్రోలింగ్ అయితే చేశారు. అదేవిధంగా చిరంజీవి గారికి సంబంధించి ఈయన వయసు ఏంది, ఈయన పాట ఏంది, ఈ పాట ఏదో వయసులో ఉండేటట్లు పాడే వాళ్ళలాగా ఉంది, ఇదేం పాట అన్నారు. కట్ చేస్తే జనాలకు అది ఏ విధంగా వెళ్ళిపోయిందంటే ఏ ట్రాక్టర్లో చూసినా అదే, పల్లెటూరులో ఏ ఆటోలో చూసినా అదే, ఏ టౌన్ బస్సుల్లో చూసినా అదే. సో మొత్తానికి మీసాల పిల్ల అనేటువంటి పాట ఏదైతే ఉందో అది సోషల్ మీడియాని ఒక ఊపేస్తుంది. దాని మీద రీల్స్ ఎక్కడ చూడు రీల్స్ విపరీతంగా రీల్స్ చేసి దాన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది బాగా నడుస్తూ ఉండగా వాళ్ళ అబ్బాయి చరణ్ది ఒక పాట వచ్చింది, చికిరి చికిరి అని. ఈ సాంగ్ ఈ తండ్రిని మించిన తనయుడు అంటారు కదా, ఆ విధంగా ఎక్కడ చూడు ఇప్పుడు చికిరి చికిరి చికిరి, మీసాల పిల్ల తప్పితే చికిరి, చికిరి తప్పితే మీసాల పిల్ల. మన ఫోన్లో ఇట్లా స్క్రోల్ చేస్తూ పోతా ఉంటే ఈ రెండు పాటలు తప్పితే వేరే పాటలే కనపడడం లేదు. సో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎంత పాన్ ఇండియా మార్కెట్ రామ్ చరణ్కి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ ఒక్క పాటతోనే, ఈ పెద్ది అనేటువంటి సినిమాలో ఈ ఒక్క పాటతోనే ఇప్పుడు మీరు ఎక్కువగా చూస్తే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక కన్నా ఎక్కువగా అస్సాము, నాగాల్యాండు, మిజోరాము ఇలాంటి ప్రాంతాల నుంచి వాళ్ళు రీల్స్ చేసి పెడతా ఉంటే ఈ పాట ఏ విధంగా జనాల్లోకి వెళ్ళిపోయిందో. సో ముఖ్యంగా ఈ పాట వల్ల హిందీ మార్కెట్లో పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ ఉండబోతాయని కూడా ఈ సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికా కంట్రీస్ నుంచి చేస్తూ ఉన్నారు, బయట దేశాల నుంచి, థాయిలాండ్ నుంచి చేస్తూ ఉన్నారు, నేపాల్ నుంచి చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూడు ఒకటే మాట చికిరి చికిరి. దాన్ని అర్థమైనా తెలిసినో లేదో మనకు తెలియదు, కానీ సో మొన్న ఏదో 100 మిలియన్ వ్యూస్ వచ్చిందని చెప్పి చిత్ర యూనిట్ కూడా ఏదో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఒకవైపు చిరంజీవి గారిది, మరోవైపు రామ్ చరణ్ది సోషల్ మీడియాని ఒక ఊపుతా ఉంది. సో 100 మిలియన్ అనేది ఇది మొన్నే రిలీజ్ అయింది కాబట్టి 100 మిలియన్ అయింది. సో చూడబోతే ఇది లాంగ్ రన్లో ఒక 1000 మిలియన్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అనమాట. తెలుగుకు సంబంధించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా 1వ ప్లేస్లోనో 2వ ప్లేస్లోనో ఈ పాట ఉండబోతుంది అనడంలో అతిశయోక్తి కానే కాదు. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ ఇప్పుడేం మ్యూజిక్ కొడతాడబ్బా, ఆయనది జ్యూస్ అంతా అయిపోయింది, ఆయన్ని పెట్టి పెద్ది అనే సినిమాలో ఆయనకి అవకాశం ఇవ్వడమేంది, ఆయన ఏం చేస్తాడు అనుకుంటే ఇప్పుడు ఈ పాట తరువాత రెహమాన్కి ఖచ్చితంగా తెలుగులో కూడా తమను, అదేవిధంగా అనిరుద్ధ్ కావచ్చు, తమన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, వీళ్ళతో సమానంగా అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉంది. అంటే ఆయనకి ఇప్పుడు కొత్తగా అవకాశాలు వచ్చి ఆయన ఏం కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదనుకోండి, కానీ ఒక్కసారిగా ఒక పాట ఒకరి జీవితానికి ఒక మలుపు తీసుకొని వెళ్తుంది అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ చికిరి చికిరి సాంగు. ఎక్కడ చూడు హిందీలో, తమిళ్లో, తెలుగులో, ఎక్కడ చూడు బస్సులో చూసినా అదే పాటే, మన ఆటో ఎక్కిన అదే పాటే, మెట్రో ఎక్కిన అదే పాటే, ఆఫీస్కి వచ్చిన అదే పాట. ఎక్కడ చూడు చికిరి చికిరి చికిరి. అది ఏం మ్యాజిక్ ఉందో ఆ పాటలో మనకు తెలియదు, కానీ సో మొత్తానికి వచ్చే సంవత్సరం ఈ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి తండ్రి కొడుకులది ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని తెలియాలంటే అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నం అంతా పట్టి చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలంటారు కదా. ఆ విధంగా ఈ 2 పాటలు ఏవైతే ఉన్నాయో ఈ 2 పాటలతోనే ఈ 2 సినిమాలకు హిట్ కళ అనేది పుష్కలంగా కనపడుతోంది. సో వచ్చే సంవత్సరము ఖచ్చితంగా మెగానామ సంవత్సరము అవబోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు కూడా హిట్ అవబోతుంది అనేటువంటి ఆ వాసన అయితే వస్తూ ఉంది. సో 2 సినిమాలకు హిట్ వాసన వస్తూ ఉంది. సో మొత్తానికి తండ్రి కొడుకులు ఇద్దరు సోషల్ మీడియాని ఒక ఊపుతా ఉన్నారు. సో ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ముఖ్యంగా ఇది వచ్చి రీజనల్ సినిమా కాబట్టి ఇది వరప్రసాద్ అనేది, మన వరప్రసాద్ గారు అనేది రీజనల్ సినిమా కాబట్టి 1000 మిలియన్ వెళ్తుందని నేను చెప్పలేను, కానీ వేరే చికిరి పెద్ది అనేటువంటి సినిమా పాన్ ఇండియా
రేంజ్లో రిలీజ్ అవుతోంది కాబట్టి ఆల్రెడీ హిందీలో కూడా ఈ పాట జనాల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా 1000 మిలియన్ల వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతోంది. అదేవిధంగా ఈ సినిమాలో మిగిలిన పాటలు కూడా ఈ చిక్రీ చిక్రీ కన్నా బాగుండబోతుంది అని చెప్పి డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడో చెప్పినట్లు కూడా విన్నాము. ఈ పాటే ఇంత సెన్సేషనల్ అయితే మిగిలిన పాటలు ఏ విధంగా ఉండబోతుందో అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. సో మొత్తానికి తండ్రి కొడుకులు ఇద్దరు ఆ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి విషయానికి వస్తే రామ్ చరణ్ ఏమో నాటు నాటు సాంగ్ కూడా బాగానే ఈ పాపులర్ అయింది. కానీ చిరంజీవి గారి విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఇప్పుడు 90స్లో ఏ విధంగా ఎక్కడ పోయినా చిరంజీవి గారి పాటే వినపడేదో ఆ విధంగా సో పాత వింటేజ్ చిరంజీవి గారిని బయటకు తీసుకొని వచ్చి ఈ పాట అయితే కనుక ఎక్కడ పోయినా ముఖ్యంగా ఈ రూరల్లో వెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూడు ఇదే పాట వినపడతా ఉంది. సో మిగిలిన పాటలు అందులో ఒకటి వెంకటేష్ గారితో కూడా ఒక పాట ఉందనేటువంటి వార్తలు వస్తుంది. సో ఆ పాట కూడా హిట్ అయితే కనుక ఈ సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద సెన్సేషనల్ అయిందో దానికి మించి ఈ చిత్రం కలెక్షన్లలో కావచ్చు అదేవిధంగా సినిమా పరంగా కావచ్చు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉంది. సో మొత్తానికి తండ్రి కొడుకులు చాలా రోజుల తర్వాత ఈ గేమ్ చేంజరు ఇలాంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ గారికి కూడా మంచి ఊరటనిచ్చింది ఈ చిక్రీ చిక్రీ అనేటువంటి పాట ఏదైతే ఉందో. అదేవిధంగా చిరంజీవి గారికి కూడా చాలా రోజుల తర్వాత ఒక పాట అంటే చిరంజీవి గారంటేనే పాటలు ఫైట్స్ డ్యాన్స్ అనేవాళ్ళు అప్పట్లో. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత ప్రజాదరణ కలిగినటువంటి పాట అయితే చిరంజీవి గారి దగ్గర నుంచి రాలేదు. మీసాల పిల్లతో ఆ లోటు కూడా తీరిపోయింది. ఈ మీసాల పిల్ల జనాల్లోకి వెళ్ళిన విధానం అంటే ఈ దర్శకుడు ఎవరైతే ఉన్నాడో అనిల్ రావిపూడి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాల్లోకి ఆ సినిమాని తీసుకుని పోయే విధానం ఏదైతే ఉందో ఆయన కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాంకే చూసాము. సో క్రింజ్ అని జనాలు ఈ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో క్రింజ్ మ్యాక్స్ అంటూ ఉంటారు. కానీ అనిల్ రావిపూడికి తెలిసిందల్లా మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మెప్పించడం ఎలాగా, ప్రొడ్యూసర్కు 4 డబ్బులు రావడం ఎలాగా అనే రెండింటి మీదనే దృష్టి పెట్టుకొని సినిమాలు తీసేటువంటి అనిల్ రావిపూడి ఆయనకి పల్స్ బాగా తెలుసు కాబట్టి మొదట్లో ఆ పాట మీసాల పిల్ల అనే పాట రిలీజ్ అయినప్పుడు సో ఇదేమి పాట అసలు ఇదేమి లిరిక్స్ అన్న అప్పటి నుంచి ఇప్పుడు దాని మీద రీల్స్ చేసే వరకు అంటే ఫ్యామిలీలుగా రీల్స్ చేసేంత వరకు ఆ రేంజ్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఈ పల్స్ ఆయనకి తెలుసు కాబట్టి పాటలు కావచ్చు ఆ డ్యాన్స్ మూమెంట్లు కావచ్చు అదేవిధంగా వెంకటేష్ గారిని ఒక పాత్రలో తీసుకోవడం కావచ్చు వాళ్ళిద్దరిని కలిపి ఒక పాటలో నటించేలాగా చేయడం కావచ్చు ఇవన్నీ ఏంటంటే అనిల్ రావిపూడి గారికి మెయిన్గా మాస్ పల్స్ బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సో అనిల్ రావిపూడి ఖాతాలో ఖచ్చితంగా మరొక హిట్ పడుతుందనే చెప్పొచ్చు. అదేవిధంగా ఇక చిక్రీ పెద్ది విషయానికి వస్తే పెద్ది కూడా పెద్ద హిట్ అయ్యేటట్లే ఆ కళ కనపడతా ఉంది. మరి చూద్దాం, ఒక పాటే వచ్చింది కాబట్టి మిగిలిన పాటలు ఏ విధంగా ఉంటుందో అందరికీ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. సో మొత్తానికి వచ్చే సంవత్సరము ఇది మెగా నామ సంవత్సరం కాబోతుంది. సో తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ కొట్టాలని ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.